రికవరీ ఎందుకు చేయకూడదని కూడా ఉంది దాంట్లో. విస్తృతం చేయాలి అంటే అసలు సిబిఐకి పర్మిషన్ ఇవ్వాల్సింది రాష్ట్రం సార్. అసెంబ్లీలోనే ఇచ్చారు కదా సార్. సిబిఐని బ్యాన్ చేశారు అసలు రాష్ట్రంలో. ఒక్క నిమిషం మహేష్ గారు, ఒక మాట గివ్ క్లారిటీ ఫర్ ఆల్ క్వశ్చన్స్. కూట్లో రాయి దీనేలోడు ఏట్లో రాయి తీస్తాను అన్నట్టుగా ఉంది ఆయన బీజేపీ వారి వాదన మొత్తం. బండి సంజయ్ గారు చెప్పినా బీజేపీ నాయకత్వం ఎవరు మాట్లాడినా కూడా మేము అధికారంలోకి రాకముందు కమిషన్ వేసి విచారణ జరిపించి బాధ్యుల మీద చర్యలు తీసుకుంటామని చెప్పినాం. పీసీ ఘోష్ కమిషన్ వేసినాం. వాళ్ళకి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ డిజైన్, ప్లానింగ్, నెగ్లిజెన్స్ ఆఫ్ ఇది డ్యూటీస్, తర్వాత కరప్షన్, ఆ 3 ప్రాజెక్టులో జరిగిన అవినీతి మీద మేము పీసీ ఘోష్ కమిషన్ వేసినాం. దాని మీద వాళ్ళు రిపోర్ట్ ఇస్తూ దే ఫౌండ్ ఫాల్ట్ విత్ కేసీఆర్, హరీష్ రావు గారు, మిగతా అధికారులందరినీ కూడా వరుస పెట్టి వీళ్ళ తప్పులు ఉన్నాయని తేల్చారు. తేల్చిన దాని మీద మేము ఈ లోకల్ ఎంక్వైరీ ఫర్దర్గా కాకుండా సిబిఐ ఎంక్వైరీ ఏమని వాళ్ళు డిమాండ్ చేశారు. మేము కూడా అందరికీ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎంక్వైరీ ఉండాలని సిబిఐ ఎంక్వైరీకి రిక్వెస్ట్ చేసినాం. కేంద్రానికి లేఖ అసెంబ్లీ ఆమోదించి పంపించింది, అయిపోయింది. మీరన్న 9,000 కోట్లే, మీరన్న ఈ 3 బ్యారేజ్లే, మీరన్న ఈ ప్లానింగ్లో లోపాలే, మీరన్న ఈ వీటిలలో ఉన్న నెగ్లిజెన్సే, దీని మీదనే ఎంక్వైరీ చేయండి కదా ముందు. ఫస్ట్ ఫేజ్ అట్లీస్ట్ ఫరెసే మీకు ఇచ్చింది ఎంక్వైరీ చేయడం చేత. నో క్రాస్ టాకింగ్. మీకు ఇచ్చింది, మీకు రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసి సిబిఐని విచారించమని కోరింది విచారణ చేయడం చేత కాదట. 1,00,000 కోట్లు వీళ్ళు వచ్చి విచారణ చేస్తారట. ముందు ఇది చేయండి కదా. ఇది ఎందుకు చేతనైతే లేదంటున్నా నేను. ముందు ఇది చేయండి, దోషులు తేల్చండి. నెక్స్ట్ లెవెల్లో ఇంకా ఫర్దర్ గా ఉంటే మళ్ళీ ఒక కమిషన్ వేస్తాం, మళ్ళీ మీకు రిపోర్ట్ పంపిస్తాం. మీరు సిబిఐ ద్వారా మళ్ళీ ఫర్దర్ గా ఇన్వెస్టిగేట్ చేద్దరు. కానీ ఇప్పుడు కేంద్ర మంత్రి ఖుద్దు ఆన్ హిస్ లెగ్స్ పార్లమెంట్ లో విత్ ఇన్ ద హౌస్ మాట్లాడతాడు 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని. మీకు ఇచ్చిన ఈ చిన్న పని కూడా చేయలేదు కదా, ఎందుకు అంటున్నాం. ఇక్కడే బీజేపీ బీఆర్ఎస్ అండర్స్టాండింగ్ అనేది బయటకు వస్తుంది. దీన్ని మీరు ఎట్లా అడ్రస్ చేసుకుంటారో చేసుకోండి. ప్రజలలో బ్రాడ్ గా ఒక మెసేజ్ ఏమైపోయిందంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మీదున్న కేసులు తప్పించుకోవడానికి దేశంలో మిగతా ప్రతిపక్ష పార్టీలను ఎట్లయితే సిబిఐ పేరుతో వాడుకుంటుందో అట్లనే బీఆర్ఎస్ ని కూడా బీజేపీ రాష్ట్రంలో వాడుకొని డమ్మింగ్ చేసి వాళ్ళ రాజ్యం నడుపుకుందామని చూస్తున్నారు అనేది వెర్షన్. సో దీనికి సమాధానం చెప్పండి అంటే ఇచ్చిన దానికి 6 నెలలు అయింది మీకు ఇచ్చి, ఇప్పటి వరకు అతిగతి లేదు. సిబిఐ ఎంక్వైరీ ఎందుకు ముందుకు పోవట్లేదు? మీ చేతిలో పనే కదా. సిబిఐకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో సిబిఐకి ఇచ్చింది పీసీ ఘోష్ కమిషన్ నివేదికను మేము సిబిఐకి ఇస్తున్నాము, దాని మీద దర్యాప్తు చేయించండి అని చెప్పారు. చాలా క్లియర్గా చెప్పారు. మీరు అనేది ఏంటి, అసలు పీసీ ఘోష్ కమిషన్కి ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్ ఏమిటి అనేది మీరు అడుగుతున్నారు. నేను ఇక్కడ చదివి వినిపిస్తాను. నా దగ్గర ఎదురుగా డాక్యుమెంట్ ఉంది, నేను చదివి వినిపిస్తాను. కిషోర్ రెడ్డి గారు వినండి. The commission was mandated to investigate the following aspects of the Kaleshwaram project. 1. Irregularities in planning and design. Okay? Irregularities in planning and design. Examining the deviations from initial plans, including the